సర్వమానవుని సర్వసత్యంలోకి సృష్టికర్త నడిపించునుగా. బ్రదర్, మీ పేరేంటో నాకు తెలియదు, కానీ నేను ఈ వీడియో చూసినప్పుడు నేను ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. నేను సోషల్ మీడియాలో గూగుల్ నుండి ప్రత్యేకమైన మాట చూపించాను. అది నిజమైన దేవుడు ఎవరని గూగుల్లో సెర్చ్ చేసి మరి చూపించారు. ఈ మధ్య ఎక్కువ డిబేట్లు చూస్తామండి, ఏ దేవుడు గొప్ప ఎవరు గొప్ప అని కొట్లాడుకుంటారు, గంటల డిబేట్లు. సింపుల్ టెక్నాలజీ ఉంది కదా, మరి ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసుకుని బేస్ చేసుకుని ఎత్తుకుతాం కదా, ఇప్పుడు కూడా సింపుల్ గా అట్లా ఎత్తికేసామండి. గూగుల్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లోకి వెళ్ళిపోయి హూ ఈజ్ పవర్ఫుల్ గాడ్ ఇన్ యూనివర్స్ కింద ఏమొచ్చింది, త్రిమూర్తి. త్రిమూర్తి అంటే ఎవరు? విష్ణు, బ్రహ్మ, విష్ణు, శివ. ఓకేనా? మళ్ళా ఇది మీ హిందువులనే డైలాగ్ ఎత్తారేమో, అది కూడా ఎదురు. హూ ఓన్స్ గూగుల్? ఓకేనా? గూగుల్ ఈజ్ అన్ అమెరికన్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ. అమెరికా వాళ్ళది. ఫౌండెడ్ ఇన్ 1998. వాళ్ళిద్దరు పేర్లు కూడా ఇచ్చినారు, సజ్జీ బెన్, లారీ పేజ్ అని. ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఆన్సర్ వచ్చేసింది. ఇంకెందుకు ఊరికి కష్టపడేది? అయిపోయా. టాటా, బై బై, సీ యూ. ఈ భూప్రపంచమైన దేవుడు అనేబడేవారు అనేక మంది ఉన్నారు, కానీ అబద్ధము సత్యం అనేది మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ అబద్ధము సత్యం అనే గ్రంథాలలో అదే గూగుల్ నుండి మీకు నేను ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను. ప్రపంచంలో మనిషి తెలుసుకోవలసింది సత్యదేవుణ్ణి. ఆ ట్రూ గాడ్ ఎవరో మన గూగుల్ నుంచి చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో దేవుడు అనేబడేవారు అనేక మంది ఉన్నారు, కానీ మనం చేరుకోవాల్సింది, మోక్షానికి చేర్చేది నిజదేవుడు మాత్రమే. ఆయన వెతకడంలో విఫలమైతే గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కాకుండా అపార్థం చేసుకునే ఆలోచన ఉంటుంది. దయచేసి గమనించండి.